నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం శుక్రవారం మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్తో పాటు అధ్యక్షులు, పశ్చిమ, తూర్పు, ప్రతిపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేట్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలోని అంశాలను అధికారులు సభ దృష్టికి తెచ్చే క్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికార ప్రతిపక్ష పార్టీలు, కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో ప్రవేశపెట్టిన అంశాలను సాధ్యమైనంత తొందరగా పరిష్కారం అయ్యేలా చూడాలని కమిషనర్ను ప్రజాప్రతినిధులు కోరారు. ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. పాస్ట్ 20 డేస్ బ్యాక్ కూడా చాలా మంది వచ్చి మాకు వాటర్ రావట్లేదు అని చెప్పి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. దానికి కారణంగా ఎలక్ట్రిసిటీ చూపిస్తూ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ లీకేజెస్ కాదు అధ్యక్ష, అది రీసెంట్ గా రేజ్ అయిన ప్రాబ్లమ్స్, మోటార్ పాడైపోవడము, లేదంటే కరెంటు సరఫరా అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాటర్ రావట్లేదు అన్నది రీసెంట్ గా వచ్చింది. 200 రూపీస్ లో మీరు కనెక్షన్ ఇస్తారు. ఎన్ని కనెక్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు? అది పక్కా బిల్డింగ్ కాకుండా అటాచ్డ్ హౌస్, ఏసీ షెడ్ అంటే 150 లేదు. ఈ విధి విధానం మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కొత్త బోర్డులు వేస్తున్నారు. అదే అధ్యక్ష క్వశ్చన్, అదే ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. అయితే వీటికి వారు దాన్ని ఎందుకు ఇన్యాక్టివ్ గా వదిలేశారు? ఎన్నో మనకి థెఫ్ట్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అయినా ఒక్క వెహికల్ ట్రేస్ చేయడం కూడా జరగడం లేదు. సిగ్నల్ జంపింగ్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడిన తర్వాత మీరు అందరూ ఎవరు మాట్లాడి చెప్తాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ గా అండి R&B డిపార్ట్మెంట్ అంటే ఇది క్యాపిటల్ సిటీకి అత్యంత దగ్గరున్న సిటీ కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ పన్ను ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏది చేసినా కానీ నిర్దిష్టంగా కనీసం ఒక 60-70 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయాలి. దీంట్లో ప్రతి ఒక్కరిలో కూడా పార్టిసిపేట్స్, ఎందుకంటే ఇది మొన్న గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా అప్పుడప్పుడు ఆన్ టేబుల్ రెస్పాండ్ అయ్యారు. కాంపన్సేషన్ అంతా కార్పొరేషన్ బాధ్యత అని కమిషనర్ గారు చెప్పారు. కాంపన్సేషన్ మొత్తము రిలీజ్ అవ్వాలన్నా ఇక్కడున్న సభ్యులు 57 మంది సభ్యుల అనుమతితోటి జరగాల్సింది. అలాంటప్పుడు ఈ కన్స్ట్రక్షన్ టైంలో ఎవరైతే ఆ పరిధిలో ఉన్న 5 కార్పొరేటర్లు కానివ్వండి, 6 కార్పొరేటర్లు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన, స్థానిక ప్రజల అవసరాల కోసం ఇచ్చినవి కానీ మరొకటి కాదు. ఇక్కడ స్థానిక అవసరాలు చూసేటటువంటిది నగరపాలక సంస్థ. ఆ ఆస్తి ఎలా ఉండాలి, ఆస్తి మనదే. వాళ్ళకి ఆఫర్ చేసిన కూడా ప్రధానమైనటువంటి పాత్ర కార్పొరేషన్. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా ప్రైస్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ప్లస్ ఈ సైట్ మొత్తం క్లియర్ చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్. అందువల్ల ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా R&B రైలు వేస్తే బాధ్యత చెప్తున్నారు, కానీ ల్యాండ్ ఇవ్వకుండా అదేం కట్టలేరు కదా. ల్యాండ్ ఇచ్చేది ఎవరు? ఈ నగర ప్రజలు, కార్పొరేషన్ ఇస్తే కదా ఎవరైనా కట్టేది. అందుకని ఇంత R&B రైలు వేస్తే బాధ్యత చెప్తున్నారు, కానీ ల్యాండ్ ఇవ్వకుండా అదేం కట్టలేరు కదా. ల్యాండ్ ఇచ్చేది ఎవరు? ఈ నగర ప్రజలు, కార్పొరేషన్ ఇస్తే కదా ఎవరైనా కట్టేది. అందుకని దీని ప్రజాస్వామ్యం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి వాళ్ళు విస్మరిస్తారు. అంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అయితే మనం దాని మీద చేసినటువంటి ఖర్చును ఆ రోజు తీసుకోవడం అనేటువంటిది జరిగితే ఎప్పుడైనా మనకు బాగుంటుంది, వాళ్ళకు ఇట్లాంటి అట్లీస్ట్ ఒక ఐడెంటిఫైడ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఇవి తర్వాత ఒక పబ్లిక్ పేపర్లో ఇచ్చేసేసి ఈ విధమైన మనం ఏం చర్యలు తీసుకోకపోతున్నామో అది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మన కర్ణాటకలో ఉన్న రూలు మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే పెద్ద కష్టం కాదు. అవసరమైతే మరి రేపు చట్టసభలో కూడా మేము కూడా క్వశ్చన్ చేస్తాం. పెద్ద సభలో మేము చేస్తాము, అసెంబ్లీలో వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మన ఒక గుంటూరు, సో అక్కడికి గవర్నమెంట్ కి అక్కడి నుంచి అమౌంట్ వచ్చేస్తా ఉంది. సేమ్ అదే ప్రాసెస్ లో ఈ ఒకటికి మన కౌన్సిల్ లో సార్ చెప్పినట్టు ప్రపోజల్ పంపిస్తే ఇక్కడి నుంచి ఇమీడియట్ గా దానికి యాక్షన్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద మీన్ బై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఏంటి? విఎల్టీ మీరు తీసుకుంటారు. 24/11/2020లో ఇచ్చినటువంటి GOMS నంబర్ 198 రూల్స్ ఫర్ లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దీనికి సంబంధించి రూల్స్ ఇష్యూ చేశారు.
దీంట్లో చాలా క్లారిటీ ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఈస్ డిఫరెంట్, గార్బేజ్ ట్యాక్స్ ఈస్ డిఫరెంట్. సో దీంట్లో వేకెంట్